టైం లేనప్పుడు, ఇంట్లో పని ఎక్కువగా ఉన్నప్పుడు ఎగ్ దోస ఏసుకోవాలంటే చాలా సింపుల్‌గా ఇలా ఏసుకోవచ్చండి. పెనం పొయ్యి మీద కాలేసి, పెనం బాగా కాలాక దోస పిండిని తీసుకొని చక్కగా అలా నిదానంగా పరిచేయండి. ఇప్పుడు అందు మీద కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు అందు మీద ఒక ఎగ్‌ని పగలగొట్టి అందు మీద వేసేయండి. ఆ ఎగ్ మొత్తం అంతా పరుచుకునేలాగా చక్కగా అట్లకాడతో కలిపేయండి. కలిపేసేసి అందు మీద కాస్త కారం, కొంచెం సాల్ట్, కాస్త నల్ల కారం ఉంటే మీ ఇంట్లో అది వేసుకోండి, చాలా బావుంటుంది. కొంచెం గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసేసుకోండి. దాన్ని అలా సిమ్‌లో పెట్టేసి వదిలేయండి. ఈ ఎగ్ దోస తిరగేస్తే అస్సలు బాగోదండి. కారం కావాలనుకున్న వాళ్ళు మరి కాస్త వేసుకోండి. చక్కగా ఒక 2 నిమిషాలు అయ్యే వరకు ఎగ్ దోస కాలిపోయింది. చూసారుగా? అలా ఫోల్డ్ చేసుకొని హాయిగా మంచి చట్నీతో, కారప్పొడితో ఈ ఎగ్ దోస తినేయండి. సూపర్ అంటే సూపర్.